హలో అందరికీ పండగ అయిపోయిందా? మాకైతే 2 రోజులు అయిపోయింది. మీకు అయిపోయిందో లేదో కామెంట్ చేయండి. అందరి ఇళ్ళల్లో కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటాయి, హెల్తీ కూడా. ప్రతిసారి కూడా కొల్ల పెట్టడమో కోతులు పెట్టడమో అలా చేస్తూ ఉంటా. చిన్నప్పుడైతే మా టీచరు కొబ్బరి చిప్ప తింటే చాలా మంచిదమ్మాయి అని చెప్పేది. మన అమ్మ వాళ్ళు ఏమో కొబ్బరి చిప్ప తినొద్దు, ఏమవుతుంది, దగ్గు వస్తుంది అని చెప్పేవాళ్ళు. కానీ మా టీచర్ చెప్పింది కదా, అప్పటి నుంచి అంటే నాకు ఫేవరెట్ టీచర్ అనమాట. తను హెల్త్ టిప్స్ అని మంచిగా చెప్తుంది, కేరింగ్గా మా సొంత పిల్లల్లాగా చూసుకుంటుంది మమ్మల్ని. అయితే ఇంకా తను చెప్పింది కదా, ఫాలో అవుతారు ఖచ్చితంగా పిల్లలకి అందరికీ. తనంటే చాలా ఫేవరెట్. గుర్తుందే, అమ్మ వాళ్ళు చిన్నప్పుడు కొబ్బరితో బెల్లం కాకుండా చక్కెర వేసి శనగలు శనగపప్పులు వేసి అచ్చుల్లా చేసేవాళ్ళు కదా. అవంటే నాకు అంతగా ఇష్టం ఉండేది కాదు. ఎలా చేశానంటే, 1 కప్పు బెల్లము, 2 కప్పులు కొబ్బరి తురుము బాగా వేయించుకోవాలి, బెల్లంని కరిగించుకోవాలి, 2 కలిపి బాగా గట్టిగా అయిన తర్వాత ఏలక్కాయల పొడి వేసేసి ఉంటకొచ్చిన దాకా దింపాలి. తింటుంటే నోరు ఊరిపోతున్నట్టుంది, వీడియో కూడా తీలేకపోతుండు.